హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యావనం. సో ఇంకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే త్వరగా వెళ్ళి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అన్ని వీడియోస్ చూడండి, మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నా వీడియో వచ్చేందంటే జనవరి అనగానే కొమ్రెల్లి జాతర స్టార్ట్ అవుతుంది. సో అసలు నేను ఎప్పుడు జాతరకి వెళ్ళలేదు, దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం. కొమ్రెల్లికి కూడా ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం కూడా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు వచ్చేసినాము. ఇంకా ఇది జాతర టైంలో అసలు మా ఇంట్లో హడావుడి ఉంటుంది అనమాట. ఏదో మొత్తం కొమ్రెల్లి మా ఇంట్లోనే కట్టించినట్టు ఫీల్ అయిపోయి జాతర జాతర అని మూటలు మూటలు కట్టుకోరు. చూడండి ముందు ముందు కార్లు ఎట్లుంటుందో. అందుకేనేమో మా డాడీ రానంటాడు. ఇంత క్రౌడ్ ప్లేస్లలోకి వెళ్ళడం చాలా కష్టం అసలు. నాకు ఇట్లా పరిస్థితి ఇట్లా ఉంటుందని తెలిస్తే నేను అసలు వెళ్ళకపోయేదాన్నే కాదు. బట్ బై ద గాడ్ గ్రేస్ దర్శనం అయితే మంచిగా అయ్యింది. బట్ అక్కడ స్టే చేయడం అంటే అది నా వరస్ట్ ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో. నేను అలాంటి ప్లేస్లో నేను ఉండలేను. 3 days నేను అంత సఫర్ కూడా అవ్వలేదు. ఓకే, ఎంజాయ్మెంట్ కోసం వెళ్ళినాం అన్నట్టు అనిపించింది. దేవుడి దర్శనం మాత్రం మంచిగా జరిగింది. సో ఇంకా మేము ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. ఇక్కడ అత్తాపూర్లో ఉంటారు. సో వాళ్ళని అక్కడ పికప్ చేసుకొని వెళ్ళడానికి ఈ అమ్మమ్మ వెళ్ళే ముందు ఇంకా పూజ. యాక్చువల్లీ అసలు అమ్మమ్మ రేపు వస్తాం అనుకుంది. మేము సాటర్డే నైట్ వెళ్తున్నాం, తను సండే మార్నింగ్ బస్సులో వద్దాం అనుకుంది. అక్కడికి వెళ్ళేసరికి ఇంకా మొత్తం మ్యాక్సిమం ఒక 11 to 12 members వరకు వెళ్ళిపోయినాం అనమాట. మేము ఓన్లీ 5 members వెళ్దాం అనేసరికి అక్కడికి వెళ్ళంగానే 7 members యాడ్ అయిపోయినారు. ఇంకా అట్లా ఓకే, 5 members వెళ్ళడంతో పాటు ఇంకా 5 members ఎక్స్ట్రా అయితే ఇంకా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో హ్యాపీగా వెళ్ళొచ్చు కదా అని వెళ్ళినాము. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో దేవుడు గది. అమ్మమ్మకి ఎల్లమ్మలు ఉన్నాయన్నమాట. తనకి దేవుడు కూడా వస్తుంది, ఎల్లమ్మ దేవుడు. సో పుట్ట వాళ్ళ ఇంట్లో తను ఎక్కడ ఇంట్లోకి వెళ్ళినా పుట్ట ఆబ్వియస్గా దేవుడు ఉన్న వాళ్ళ ఇంట్లో పుట్ట పెరుగుతుంది అని అంటారు కదా. ఏమో నాకు అంత ఐడియా లేదు దేవుళ్ళ గురించి. ఏదో పూజ చేస్తాను మనస్ఫూర్తిగా అన్నట్టు చేస్తాను. బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా పుట్ట పెరుగుతుంది ఏం జరుగుతుంది ఇలా అని. అండ్ నెక్స్ట్ ఇంకా మేము అంతా ఆల్రెడీ డిన్నర్ చేసేసినాము. చేయగానే ఇంకా కిందికి వెళ్ళి అన్నీ మళ్ళీ కార్లు అన్నీ సెట్ చేసేసినాము. ఇంకా మా అమ్మమ్మ రెడీ అయిపోయింది. సో ఇక్కడ ఇదేంటంటే విగ్రహాలు చేస్తారు కదా. ఇప్పుడు కొమ్రెల్లి జాతర కాబట్టి చాలామంది విగ్రహాలు తీసుకెళ్తారు. అలా ఒకవేళ మీరు కూడా ఎవరైనా ఈ వీడియో చూశాక మీకు ఇలాంటి విగ్రహాలు కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి. సో దట్ నేను వీళ్ళ కాంటాక్ట్ ఇస్తాను, మా తాత వాళ్ళది. వాళ్ళు సొంతంగా వాళ్ళ దగ్గరనే న్యాచురల్గా తయారు చేస్తారనమాట. వాళ్ళు కొమ్రెల్లిలో ఇస్తారు, యాదగిరిగుట్టలో ఇస్తారు. సో మీకు ఎలాంటి విగ్రహాలు కావాలో నాకు ఒకసారి కమెంట్ చేయండి. సో దట్ మీకు కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి నేను వీడియో తీసినాను. మీరు కూడా ఒకవేళ కొమ్రెల్లి సైడ్ జాతర లేకపోతే యాదగిరిగుట్ట సైడు ఇంకా మేడారం ప్లేసెస్ ఉంటాయి కాబట్టి సో మీరు ఇలాంటివి మీరు సేల్ చేస్తారంటే చెప్పండి, వీళ్ళు చేసేస్తారనమాట మీకు. సో ఇంకా మేమంతా రెడీ అయిపోయి కిందకి అన్ని ప్యాక్ అంతా చేసేసుకొని ఇంకా మా అమ్మమ్మ కొంచెం ఎక్కువ పూజలు చేసే వాళ్ళకి నమ్మకాలు ఉంటాయి కదా, వెళ్ళేటప్పుడు ఇలా పూజ చేయాలి, వెళ్ళేటప్పుడు ఇలా ఉండాలి అని. సో ఇంకా పూజ చేసి కాళ్ళ కాడంతా నిమ్మకాయలు పెట్టేసింది అనమాట. ఇంకా వీడియో అంతా చూడండి. సో మీరు కూడా ఇలా కొమ్రెల్లి జాతరకి వెళ్ళిర్రు అని అనుకుంటే తప్పకుండా నాకు కమెంట్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనుకున్నారో కూడా కమెంట్ చేయండి. కానీ నా ఎక్స్పీరియన్స్ మాత్రం ఓకే, ఎంజాయ్మెంట్ ఐఎమ్ హ్యాపీ. బట్ అక్కడ స్టే చేయడం మాత్రం చాలా కష్టం. అందుకే రూమ్స్ తీసుకోవాలి. నాకు అంత ఐడియా లేదు. యాక్చువల్లీ నా ఫ్రెండ్ నా స్కూల్ ఫ్రెండ్ తమ్ముడు అని పిలుస్తాను, వాడు సిద్దిపేట కాబట్టి పాలిటిక్స్లో తిరుగుతాడు కాబట్టి వాడు అక్కడనే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే నేను రూమ్ తీసుకోవచ్చు అని నాకు అంత ఐడియా రాలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మాకు ఒక సిచ్యువేషన్ ఎదురైంది. అది కూడా లోపలికి అలౌ చెయ్యలేదు. లోపలికి మేము ఎంత అడిగినా కూడా ఇంకా పర్మిషన్ లేదు, మీ దగ్గర ఏమైనా విఐపి కార్డ్స్ ఉన్నా లేకపోతే ఏదైనా పర్మిషన్ లెటర్ ఉన్నా సో అలాంటివి అయితే మేము అలౌ చేస్తాము అని అన్నారు. బట్ ట్రాన్స్జెండర్స్కి మాత్రం పంపించేస్తున్నారు. సో ఇంకా మేము అక్కడికైనా నేను పాపం అప్పటికి 1 అవుతుంది. నేను ఆ నిమిషంకైనా నేను మా తమ్ముళ్ళు ఇద్దరికి కాల్ చేసిన అనమాట, సాయివర్ధన్ అని ఉదయ్ అని. వాళ్ళకి అక్కడ సైడ్ బాగా వాళ్ళు అక్కడనే ఉంటారు కాబట్టి. సో అయినా కూడా బై ఛాన్స్ ఇఫ్ ఎట్ ఆల్ నేను ఒక 2 hours బ్యాక్ చేసి ఉంటే నాకు వెళ్ళే ఛాన్స్ ఉండేదేమో. ఇంకా ఎంత బతిమలానా అలౌ చేయలేదు. ఆఖరికి మా డాడీది పొలిటీషియన్ని చూపించినా కూడా అలౌ చేయలేదు. వాళ్ళ దగ్గర నుంచి కాల్ చేయాలి, ఏసీపీ కాల్ చేయాలి, వాళ్ళకి కాల్ చేయాలంటే మా డాడీ అప్పటికి చెప్పిండు కూడా. బట్ ఆయన కొంచెం రఫ్గా కాల్ కట్ చేసిండు. సరేలే అని ఇంకా మా అమ్మమ్మ లాస్ట్కి సరే పదండి అని కొంచెం రిక్వెస్ట్ చేస్తే అప్పుడు లోపలికి వెళ్ళిపోయినాము. 2 toll gates అయితే సేఫ్గా అయితే లోపలికి వెళ్ళాము. 3rd toll gate దగ్గర అయితే అసలు అలౌవే చేయలేదు. అసలు లోపల ఇంకా ప్లేస్ లేదు. నార్మల్గా ఎందుకు అబద్ధం చెప్పాలి, బట్ లోపల ప్లేస్ లేదు. ఇంకా మేము అక్కడే కిందనే పార్కింగ్ చేసినాము. బట్ ఆ కార్ని మేము ఒక 1 day తర్వాత చూస్తే
ఎంత డస్ట్ తెలుసా. మా డాడీ మా కార్ని ఒక బేబీని చూసుకున్నట్టు చూసుకుంటాడు, ఇంత కూడా ఏది కానివ్వడు. ఆ నిమిషం అయితే మేము అనుకున్నాం ఈ సిచ్యువేషన్లో మా డాడీ ఉంటే అసలు ఎంత బాధపడేటోడో అని. ఇంకా వచ్చేటప్పుడు మేము ఇంకా కార్ అంతా క్లీన్ చేసి అంతా చేసి ఇంకా సేఫ్గా వచ్చేసినాం. బట్ ఇది 3 వీడియోస్ లెక్క నేను పెడుతున్నాను, 3 పార్ట్స్ లెక్క. సో ఇంకా ఇది చూడండి, ఇది నా ఓన్లీ ఫస్ట్ అనమాట. మేము వెళ్ళిన నైట్ ఎప్పుడంటే నైట్ 10కి అలా స్టార్ట్ అయినాము, వెళ్ళేసరికి 3 అలా అయిపోయింది, 2 అనుకుంటా. సో మీకు ఇంకా వీడియోస్లలో కూడా చూడండి మేము ఎలా ఎంజాయ్ చేసామో, స్కిప్ చేయకుండా మాత్రం ఫుల్ వీడియో చూడండి. అసలు ఈ కొమరెల్లి జాతర అనేది ఎట్లుంటుందో కూడా నాకు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు, బట్ ఇది ఫస్ట్ టైం. ఇంకా అనుకున్నాను నెక్స్ట్ టైం వెళ్తే మాత్రం అన్ని సేఫ్టీ చూసుకొని వెళ్ళాలి, ముందే అన్ని బుకింగ్ చేసుకొని, లేదంటే కొమరెల్లి జాతర అయిపోయాక నన్ను వెళ్ళి దేవుని దర్శనం కోసం వెళ్ళాలి. జాతర అంటే అక్కడ ఏమీ లేదు నా ప్రకారంగా అయితే. ఏముంది, బోనాలు ఎత్తుకొని వెళ్ళడము తిరగడము, అదే. ఆబ్వియస్గా హైదరాబాదీస్ అంటేనే ఆ పోరీలు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు అని మొగలు తిరగడం. సో అదే అక్కడ జరిగింది కూడా. అయినా కూడా నేను బయటికి వెళ్ళలేదు అసలు క్యాజువల్గా. ఎంత పబ్లిక్లో నేను వెళ్ళాలంటే నాకు చాలా అంటే లైక్ వెళ్ళాలనిపించలేదు. ఎందుకు ఇంతమంది పబ్లిక్లో అసలు వెనక ముందు చూసుకోరు, నూక్కుంటూ వెళ్ళిపోతారు. అందుకని నేనైతే అక్కడే కూర్చున్నాను. అప్పటికైనా మమ్మీని అడుగు చూద్దామంటే సరేలే అని అంత దూరం వెళ్ళినందుకన్నా చూద్దామని వెళ్ళినాము. దర్శనం కూడా సండే రోజు వెళ్ళలేదు, మండే రోజు వెళ్ళినాం అనమాట. దర్శనానికి కూడా రష్ ఉండదు కాబట్టి. సో అలా జరిగింది మా కొమరెల్లి జాతర. అక్కడికి వెళ్ళేసరికి మాకు 3 అయిపోయింది. ఇంకా 3 అవ్వగానే మేము లోపల చెట్టు, అది ఏం చెట్టు అంటారో నాకు అంత ఐడియా లేదు పేరు. ఇంకా చెట్టు దగ్గరికి వెళ్ళడమే. అక్కడ కమాన్ దగ్గర వెళ్ళంగానే 3 అవుతుందని చెప్పినాను కదా, అయినా కూడా ఇంకా బోనాలు తీస్తున్నారు ఆ టైంకి కూడా. అప్పటికైనా మైక్స్లలో వాళ్ళు అక్కడ లగ్గం చేస్తున్నారు అనమాట, పటాలు వేసి. వాళ్ళు ఎల్లమ్మ లగ్గం అని ఉంటుంది కదా, సో అట్లా పటాలు వేసి మొత్తం పూజలు చేస్తూనే ఉన్నారు. అక్కడ ఎంతమంది ఉన్నారో ఆ గుడి లోపలనే. 3 అవుతున్న ఎవరు నిద్రపోకుండా ఉన్నారు, మీకు ముందుగా అనిపిస్తుంది వీడియోలో. ఇంకా ఇట్లా అనమాట. మీ ఇంట్లో కూడా ఎవరికైనా ఎల్లమ్మ దేవుడు వచ్చి ఇలా మల్లన్న లగ్గం చేస్తారు అంటే నాకు కమెంట్ చేయండి. మా ఇంట్లో కూడా మా అమ్మమ్మ వాళ్ళు చేస్తారు మల్లన్న లగ్గము, అప్పుడు కూడా నేను మళ్ళీ వీడియో తీసి పెడతాను. సో ఇదన్నమాట, చూడండి మొత్తం వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి గైస్. కోతులుంటాయా? మనకు బొట్టవరు పడతారు మరి. పటం దొక్కి పటం దొక్కి
ఇక్కడ చూసిర్రా, వీళ్ళకి జాగా లేకనో లేకపోతే వీళ్ళకి రూమ్స్ దొరకకనో నాకు తెలియదు. బట్ వీళ్ళందరూ ఎట్లా పడుకున్నారంటే ఓన్లీ ఎవరని చూడకుండా అట్లనే పాపం వాళ్ళు పడుకున్నారు. అసలు నేనైతే షాక్ తెలుసా. ఒక్క రూమ్ పర్ డేకి 10,000 20,000 ఉంటుందంట. నాకైతే నేను షాక్ అయినా, ఏంది ఉత్తి ఇంత చిన్న రూమ్స్కి 10,000 20,000 అని అనుకున్నాను. అందుకని ఇంకా నెక్స్ట్ టైం జాగ్రత్తగా వెళ్ళాలి, ముందే బుక్ చేసుకొని వెళ్ళాలి. సో ఇదన్నమాట ఈరోజుకి నా వీడియో. ఇది నా కొమరల్లి జాతర పార్ట్ 1. సో ఇంకా ముందు వీడియోస్ కోసం వెయిట్ చేయండి. అండ్ నా వీడియోస్ని మొత్తం చూసి మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి గాయస్. సో ఇంకా నెక్స్ట్ వీడియో కోసం ప్లీజ్ వెయిట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ. బాయ్.